వెల్కమ్ బ్యాక్ టు RTV ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 1180 కోట్ల హిస్టారికల్ కలెక్షన్స్తో పూనకాలు తెప్పించిన కల్కి 2898 AD చుట్టూ ఇప్పుడు ఊహించని రేంజ్లో ఒక మైండ్ బ్లోయింగ్ కాంట్రవర్సీ నడుస్తుంది. జనరల్గా వివాదాలకు మైళ్ళ దూరంలో ఉండే కూల్ డైరెక్టర్ నాగశ్విన్కు కంట్రోల్ తప్పింది. నెటిజన్లు ట్రోల్స్కి తలదించుకోకుండా ఏకంగా మహాభారతం బుక్ ఓపెన్ చేసి మరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనేం చేస్తున్నానో నాకు పక్కా క్లారిటీగా ఉంది బాస్ అంటూ విమర్శకుల నోళ్లు మూయించారు. అసలు అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ లెనిన్ రిలీజ్ అయ్యాక కల్కిపై ఎందుకు అటాక్ స్టార్ట్ అయింది? కల్కి క్లైమాక్స్లో ప్రభాస్ని కర్ణుడిగా చూపించడం దైవదూషణ ఎలా అవుతుంది? ఈరోజు ఈ వీడియోలో ఈ హాట్ అండ్ సెన్సేషనల్ ఇష్యూతో పాటు కల్కి పార్ట్ 2లో దీపికా పదుకొనే ప్లేస్లోకి రాబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ప్రభాస్ లైనప్ ఏంటి అన్నీ ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మ్యాటర్లోకి వెళ్తే రీసెంట్గా జూలై 10న థియేటర్స్లోకి వచ్చిన అఖిల్ అక్కినేని ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 37.2 కోట్ల కలెక్షన్స్తో దుమ్ము లేపుతుంది. అయితే ఈ సినిమాలో వసంత్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కన్నడ యాక్టర్ ప్రమోద్ పంచు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా చూసి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అదే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. వెండి తెరపై కర్ణుడి క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలంటే ఇలా చేయాలి. కల్కి సినిమాలో నాగశ్విన్ కర్ణుడిని అనవసరంగా గ్లోరిఫై చేశారు. ఆ క్లైమాక్స్ మొత్తం దైవదూషణ అంటూ ఆ నెటిజన్ ఇండైరెక్ట్గా కల్కిపై విమర్శల దాడికి దిగాడు. ఈ పోస్ట్ కాస్త ఆన్లైన్లో విపరీతంగా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రిటిక్స్ మధ్య పెద్ద వార్ మొదలైంది. నిజానికి సినిమా రిలీజ్ అయినప్పటికీ నుంచే అనంత్ శ్రీరామ్ లాంటి సెలబ్రిటీలు కూడా కర్ణుడి పాత్రపై విమర్శలు చేయడం తప్పు అంటూ క్రిటిసైజ్ చేశారు. కానీ ఈసారి నెటిజన్ ఏకంగా ఒరిజినల్ కథకే విరుద్ధంగా ఉందనేసరికి డైరెక్టర్ నాగశ్విన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎప్పుడూ సైలెంట్గా ఉండే నాగశ్విన్కి ఈ కామెంట్ చూసి గట్టిగా కోపం వచ్చింది. ఊరికే ఏదో ఒకటి టైప్ చేసి రిప్లై ఇవ్వలేదు. ఏకంగా ప్రూఫ్స్తో బయటకు తీశారు నాగశ్విన్. ప్రఖ్యాత రచయిత బీబెక్ రేబ్రాయ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన అథెంటిక్ మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని స్క్రీన్ షాట్ తీసి తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. నాగశ్విన్ ఇచ్చిన రిప్లై ఎలా ఉందంటే, నన్ను విమర్శించే ముందు ఒకసారి మహాభారతం పూర్తిగా చదవండి. ముఖ్యంగా ద్రోణవధ పర్వం తీసి చూడండి. యుద్ధభూమిలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే అర్జునుడి ముందు కర్ణుడి గొప్పతనాన్ని పరాక్రమాన్ని ఎన్నిసార్లు పొగిడాడో తెలుసా? పుస్తకం చదివే ఓపిక లేకపోతే కనీసం గూగుల్ చేసైనా చేసి చూడండి. అంతేకాదు, భారతీయ ఇతిహాసాలు పురాణాలపై నాకు అపారమైన గౌరవం ఉంది. క్షుణ్ణంగా అధ్యయనం చేసి పూర్తి అవగాహనతోటే నేను ఈ సినిమా తీశాను. ఒక డైరెక్టర్గా నేనేం చేస్తున్నానో నాకు పక్కాగా తెలుసు. కల్కి పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయండి అంటూ చాలా కాన్ఫిడెంట్గా సింగిల్ పోస్ట్తో ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇచ్చారు. దాంతో విమర్శలు చేసిన నోళ్లు ఒక్కసారిగా మూతపడిపోయాయి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2 ఏళ్ల క్రితం అంటే 2024 జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD వరల్డ్ వైడ్గా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తీసిన అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా 1180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ BGM, ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని నాగశ్విన్ అద్భుతంగా డిజైన్ చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా జీవించేస్తే, లోకనాయకుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ అనే మోస్ట్ పవర్ఫుల్ విలన్ రోల్లో షాక్ ఇచ్చారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సుమతి అనే ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇప్పుడు అందరి కళ్ళు కల్కి పార్ట్ 2 పైనే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ చూస్తే సెకండ్ పార్ట్లో సుప్రీం యాస్కిన్ వర్సెస్ కర్ణ యుద్ధం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 షూటింగ్ ఇటీవలే 2 స్కెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆల్రెడీ షూటింగ్లో పార్టిసిపేట్ చేయగా ప్రభాస్ త్వరలోనే జాయిన్ కానున్నారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. కల్కి పార్ట్ 1లో మెయిన్ పిల్లర్ లాంటి సుమతి క్యారెక్టర్ చేసిన దీపికా పదుకొని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని చానాల క్రితమే మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ కల్కికి జన్మనిచ్చే సుమతి క్యారెక్టర్ సినిమాకి చాలా కీలకం కాబట్టి ఆ పాత్రను తీసేసే ఛాన్స్ లేదు.
అందుకే ఆ ప్లేస్లోకి లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి లేదా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ వీరిద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ఇక ప్రభాస్ లైనప్ చూసుకుంటే ఈ ఏడాది చివరిలో ఫౌజీ, వచ్చే ఏడాది మార్చిలో స్పిరిట్ రిలీజ్ కానున్నాయి. ఈ లెక్కన చూస్తే కల్కి సీక్వెల్ థియేటర్స్లోకి రావడానికి 2028 వరకు టైం పట్టేలా ఉంది. 100 కోట్లు 100 మంది ఆర్టిస్టులతో అంత పెద్ద సినిమా తీసేటప్పుడు అసలు నాగ్ అశ్విన్ సెట్స్లో ఎలా ఉంటారు? ఆయనకు కోపం రాదా? రీసెంట్గా లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సింగ్ గీతం ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తూ దాని ప్రమోషన్స్లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఈ విషయంపై చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సెట్స్లో పనులు అనుకున్నట్లు జరగకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది, కానీ దాన్ని ఇతరులపై చూపించను. ఎందుకంటే అసిస్టెంట్లు మేనేజర్లపై అరవడం చాలా ఈజీ, కానీ దానివల్ల వర్క్ అట్మాస్ఫియర్ పాడైపోతుంది. సమస్యను ముందే గుర్తించినందుకు నాకే కోపం వస్తుంది. అందుకే అరవడం కంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పైనే ఫోకస్ పెడతాను అంటూ తన కూల్ అండ్ మెచ్యూర్ మైండ్ సెట్ని బయటపెట్టారు. సో ఇది మ్యాటర్. నాగ్ అశ్విన్ ఇచ్చిన సింగిల్ కౌంటర్ ట్వీట్తో కల్కి పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. కర్ణుడు స్టోరీని, గ్రే షేడ్స్ని సెకండ్ పార్ట్లో నాగ్ అశ్విన్ ఎలా డీల్ చేయబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి నాగ్ అశ్విన్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లైపై మీ ఒపీనియన్ ఏంటి? సుమతి క్యారెక్టర్లో సాయి పల్లవి సెట్ అవుతుందా, లేక ఆలియా భట్ అయితే బాగుంటుందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.